సోషల్ మీడియా పోస్టులు, విగ్రహాల ధ్వంసం, ఓట్ల తొలగింపు ముచ్చటగా 3 పొలిటికల్ ఇష్యూలతో హాట్ గా మారిపోయింది గుంటూరు రాజకీయం. 48 గంటల్లో పార్టీల చేతికి కొత్త అస్త్రాలు చిక్కాయి. పార్టీలు వేటికవి దొరికిన అవకాశాన్ని అందిపుచ్చుకుని చక్రం తిప్పేయాలని ఫుల్ జోష్ మీదున్నాయి. టీడీపీకి ఎన్టీఆర్ విగ్రహాల ధ్వంసం కలిసొచ్చిన అంశం. ఓట్ల తొలగింపు వ్యవహారం వైసీపీ చేతికి చిక్కిన వజ్రాయుధం. ఇక జనసేన సోషల్ మీడియాలో పోస్టులు. రాత్రికి రాత్రి పార్టీల అంబుల పొదిలో కొత్త అస్త్రాలు వచ్చి చేరాయి. ప్రజల్లోకెళ్లేందుకు, రచ్చ చేసేందుకు అన్ని పార్టీలకు ఏదో ఒక అవకాశం దొరుకుతోంది. నవ్యాంధ్ర రాజధాని గుంటూరు జిల్లాలో ట్రయాంగిల్ ఫైట్ నడుస్తోంది. మొన్నటికి మొన్న జనసేన ప్రచార రథాలపై దాడులు జరిగాయి. 24 గంటలు గడవక ముందే తొండెపిలో వైసీపీ, టీడీపీ నేతలు పరస్పరం దాడులకు దిగారు. రావాలి జగన్, కావాలి జగన్ కార్యక్రమం ముగింపు దశకు చేరుకుంటుండగా టీడీపీ వర్గీయుల నుంచి నిరసన వ్యక్తం కావడంతో వ్యవహారం 2 వర్గాలు రాళ్లు దువ్వుకునేదాకా వెళ్లింది. టీడీపీ, వైసీపీ వివాదాల మధ్య తమపై కేసులకు నిరసనగా జనసేన ఆందోళనకు దిగడం పొలిటికల్ హీట్ పెంచింది. అభ్యంతరకర పోస్టులు పెట్టారంటూ టీడీపీ నేతలు కేసులు పెట్టడంతో జనసేన కార్యకర్తలు ఆందోళనకు దిగారు. పోలీసుల వైఖరికి నిరసనగా రాత్రంతా పోలీస్ స్టేషన్ ముందు ధర్నా నిర్వహించారు. ఆధారాలు లేకుండా ఎలా అరెస్టు చేస్తారని ప్రశ్నించారు. ఈ తంతు జరుగుతుండగానే తెల్లవారుజామున గుంటూరు నగరంలోని 4 చోట్ల ఎన్టీఆర్ విగ్రహాలపై గుర్తు తెలియని వ్యక్తులు దాడులకు పాల్పడ్డారు. దీనిపై తెలుగుదేశం నేతలు నిరసనకు దిగారు. ఎన్నికలు 2019 ఎన్నికలకు ముందు తరుణంలో జరిగినటువంటి అంశంగా మేము ఇది భావిస్తా ఉన్నాం. ఈ రోజు ఒక గ్రంథాలయ సంస్థ ఎదురుగా ఉన్నటువంటి విగ్రహమే కాకుండా గుంటూరు నగరంలోనే నెహ్రూ నగర్లో ఒక చోట, ఏటుకూరు రోడ్లో రెండు ప్రాంతాల్లో, స్తంభాలగరులో ఒక ప్రాంతంలో, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే ఎన్టీ రామారావు గారి ఆశీస్సులతో నడుస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ వల్ల ఎవరికైతే నష్టం వస్తుందని భావిస్తూ ఉన్నారో వాళ్ళ పనిగా ఉండి ఉంటుందేమోనని నేను అనుమానపడుతూ భవిష్యత్తులో జరగకుండా పోలీసు యంత్రాంగం పట్ల మాకు మంచి నమ్మకం ఉంది. వారు సరైన చర్యలు తీసుకుంటారని ఆశిస్తా ఉన్నాం. ఇవన్నీ ఒక ఎత్తైతే తమ సొంత ఓట్లను తామే తొలగించాలని దరఖాస్తు చేసుకున్నట్లు దొంగ పత్రాలు సృష్టించి ఓట్లు తొలగిస్తున్నారంటూ రోడ్డెక్కారు వైసీపీ నేతలు. తమ ఓట్లను తీసివేయాలని ఫామ్ 7 దరఖాస్తు చేస్తున్న అంశాన్ని తీవ్రంగా పరిగణించి పోలీసులకు, ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు. ఇదంతా తెలుగుదేశం కుట్రని ఆరోపిస్తోంది వైసీపీ. ఓట్ల తొలగింపుపై జరుగుతున్న వివాదం నుంచి దృష్టి మళ్లించేందుకు విగ్రహాలపై దాడుల డ్రామాను టీడీపీ తెరపైకి తెచ్చిందని విపక్ష పార్టీ ఆరోపిస్తోంది. ఏజెంటే నా ఓటు తొలగించమని చెప్పి ఎట్లా పెడతాడు చెప్పండి. అదే విధంగా 50 ఓట్లు, 100 ఓట్లు ఈ విధంగా, అంటే మా 1 టౌన్ సంబంధించి అన్ని చోట్ల అదే విధంగా పరిస్థితి అనమాట. మరి ఈ విధంగా చేస్తున్నారంటే అర్థం కాని పరిస్థితి. దీనికి సంబంధించి నిజంగా చెప్పాలంటే ఈ ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ఎందుకంటే ఇంకెవరు చేస్తారు? ఇంకా ఇలాంటి పనులు చేయండి, ఎవరు చేస్తారా? ప్రభుత్వమే చేయాలి. లేకపోతే చంద్రబాబు నాయుడు గారు దీంట్లో హస్తం ఉంటుంది. దీనికి కారణం అంతా మరి చంద్రబాబు నాయుడు గారు, ప్రభుత్వమే తప్ప ఇంక వేరే వాళ్ళు ఎవరు కాదనేది స్పష్టంగా కనబడుతున్నమాట. దీని మీద చర్య తీసుకోవాలని చెప్పేసి ఎన్నికల కమిషన్ గతంలో చెప్పడం జరిగింది. మొత్తం మీద ట్రయాంగిల్ ఫైట్ లో పార్టీలు వేటికవి మైలేజ్ కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. ఏ అవకాశం దొరికినా క్యాడర్ తో రోడ్డెక్కుతున్నాయి. వరుస సంఘటనలు గుంటూరు జిల్లాలో రాజకీయ వేడికి మరింత ఆజ్యం పోసాయి.